సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ తగిలి ఒక వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది. దాన్ని రాజకీయ దుమారంగా అయితే మారింది. ఇప్పుడు అసలు ఎలా చూడాలంటారు దాన్ని? రాజకీయ దుమారం అంటారేంది మీరు? రాజకీయ దుమారం కాదు ఇది. అతను చంపాడు, కారు కింద పడింది, చనిపోయాడు. అతను మరి సేవ్ చేయాల్సిన బాధ్యత ఎవరు? జగన్మోహన్ రెడ్డిది. మాజీ సీఎం అయ్యుండి, మాజీ ఎమ్మెల్యే అయ్యుండి, మాజీ ఎంపీ అయ్యుండి ఏం చేయకుండా నేను దాటి వెళ్ళిపోయాడు. 500 మీటర్లు అతను కారు కింద అంతం తోచుకుంటూ పోయింది అంటే తెలియదు. ఆ కారులో కూర్చున్న వ్యక్తికి మనం పిల్లో కుక్కో చనిపోతే తెలియట్లేదా? వెంటనే తెలిసిద్దిగా మనకి. ఇదిగో పలానా మన కారు కింద ఇది పడింది, మనం సేవ్ చేయాలని వాళ్ళకి తెలీదా? తెలియదు అంటారేంది మీరు? అంటే అటు పక్కన తిరిగి ఉన్నాడు కదా ఆయన. అసలు పక్కన తిరుగుంటే డ్రైవర్ తెలీదా? డ్రైవర్ చెప్పాడుగా. ఇయ్యాలా రాత్రి అరెస్ట్ చేసినప్పుడు చెప్పాడుగా, ఇదిగో ఇది జరిగిందని ఉన్నది చెప్పాడుగా. దీంట్లో ఏం లేదండి, ఎస్పీ గారికి తప్పుడు సమాచారం వెళ్ళింది. తలశీల రఘురామ్ అనే క్యాండిడేట్ తప్పుగా చెప్పాడు. ఆ తప్పు చెప్పటానే ఇదంతా జరిగింది. ఈ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందరూ సెటరేట్ అయ్యారు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. చట్టం పని చట్టం చేసిద్ది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేనో, మాజీ ఎంపీనో, మాజీ ముఖ్యమంత్రినో అనుకొని దాటైతే కుదరదు కదా ఇది. అసలు ఏముంది? అసలుకి దీనికి కప్పిపుచ్చాల్సిన అవసరం ఏముందంటారు? అసలు చెబుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అంబటి రాంబాబు ఎక్కడైనా అంబులెన్స్ కనపడి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ దిగి అంబులెన్స్లో ఎక్కిస్తాడు జనాన్ని. మరి అది కవర్ చేసుకోవడం, ఆ వ్యవస్థను కవర్ చేసుకోవడం కోసం ఈ వ్యవస్థని దాచిపెట్టారనుకోవాలి మాలాంటి వాళ్ళు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచించాలి. అసలు ఇచ్చిన పర్మిషన్ ఉల్లంఘించి అంతమంది జనాన్ని పోగేసి 100 మందికే ఇచ్చింది. 100 మందికే పర్మిషన్ ఇస్తే అంబటి రాంబాబు గేటు లాగి, అది లాగి, ఇది లాగి ఏది పడితే అది చేస్తే కుదరదు కదా. వ్యవస్థలో ఒకప్పుడు బాగుండేది వ్యవస్థ, అర్థమైందా? ఇది జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్య చిన్నాభిన్నం చేశాడు. ఆ చిన్నాభిన్నం దాన్ని సరి చేయడానికి తల ప్రాణం తోక్కొస్తుంది. ప్రతి ఒక్కడు ఎవడు ఏందనేది తెలియట్లా, డిపార్ట్మెంట్లో కూడా తెలియట్లా. ఎలా చూడాలి? అసలు గొప్ప మానవతావాది అంటారు. నేను జూపూడి ప్రభాకర్ అయితే కనుక చాలా గొప్పగా చెప్పారు కదండి. అదే మనిషిని తల్లోంచి క్రీమ్ కారుతున్నా జగన్మోహన్ రెడ్డి ముద్దు పెట్టాడు, ఇది పెట్టాడు, అది పెట్టాడు కాదురా స్వామి. జరిగిందంటో చెప్పండి రా స్వామి. ఎప్పుడుదో చెబితే కుదరదు కదా. ఈ రోజు జరిగింది చెప్పు. ఈ రోజు జరిగిందని ఒప్పుకుంటున్నారు కదా. మరి ఆ రోజు ఎందుకు ఒప్పుకోలేదు మీరు? ఆ రోజు అంబులెన్స్లో ఎందుకు చేర్చలేకపోయారు? ఇది కూడా ఫేక్ వీడియో అంటున్నారు కదండి. ఫేక్ వీడియో అయితే నిజం వీడియోని బయట పెట్టమను. ఫేక్ వీడియోనే అంటారు, నిజం వీడియో బయట పెట్టమను. వాళ్ళని బయట పెడితే అయిపోయింది కదా. ఫేక్ వీడియోనే అంటున్నారు, నిజం వీడియో బయట పెట్టమను. ఇలా పేపర్లో రాశారు కదా, మొత్తం చరిత్ర అంతా రాశారు. నువ్వు దాచిపెడితే ఆగదు, నేను దాచిపెడితే ఆగదు. వ్యవస్థలో తప్పు ఎన్నో రకాలుగా దాచిపెట్టిన అబద్ధం అనేది నిజం ఎప్పటికైనా తనకు వస్తుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి నైజం. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే కనుక ఆయన మీద పెట్టిన కేసు గురించి అయితే కనుక వైసీపీ నాయకులు చాలా బాధపడుతున్నారు. అసలు కారులో ప్రయాణిస్తే కేసు పెడతారా? అసలుకి బస్సుకి యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, బస్సులో ఉన్న వాళ్ళంతల మీద కేసు పెడతారా అంటూ కొత్త వాదన అయితే తెర మీద తీసుకొస్తున్నారు. మరి ఇప్పుడు వెళ్ళి బళ్ళ మీద యాక్సిడెంట్ అవుతుంది, మైనర్కి తల్లిదండ్రుల మీద కేసు ఎందుకు పెడుతున్నారు? అట్టనే ఇతనికి మరి రమణారెడ్డి అనే అతనికి మరి పర్మిషన్ లేదంట డ్రైవర్గా. మరి ఇప్పుడు కేసు ఎవరి మీద పెట్టాలి? మీరు చెప్పండి. మీరు అడిగారు కదా జగన్మోహన్ మీద కేసు ఎందుకు పెడతారని. ఏవి రమణారెడ్డి పవర్ లేదంట కదా. మరి అతను ఆర్టీఓ ఇచ్చిన ఇతను కాదు కదా, పోలీసు వాళ్ళకి పర్మిషన్ లేదు కదా అతనికి. ఎవరి మీద కేసు పెట్టాలి అప్పుడు? అంటే ఇక్కడ ఆ విషయం కూడా కాసేపు పక్కన పెడితే కనుక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కారులో ప్రయాణించే వ్యక్తి మాత్రమే. కారులో ప్రయాణించినంత మాత్రాన కేసు ఎవరిది? వైసీపీ పార్టీది. వైసీపీ పార్టీదే కరెక్టే కదా. మరి జగన్మోహన్ రెడ్డి కదా దాంట్లో ఓనరు, పార్టీ అధ్యక్షుడు ఆయనే కదా ప్రయాణిస్తుంది. మరి ఇంకెవరు ప్రయాణిస్తారు మీరు చెప్పండి? ప్రయాణికుల మీద కేసు పెడతారా అంటున్నారు. అదేగా మరి ఇందాక చెప్పింది. నేను ఇందాక చెప్పా కదా, అదే కదా. మరి అతని మీద ప్రయాణికుల మీదే కదా. మరి ఏవి రమణారెడ్డికి అతనికి లేదు కదా. మరి అతని మీద లేనప్పుడు మరి ఎవరి మీద కేసు పెడతారు? నేను అదే కదా అడుగుతుంది మమ్మల్ని. ఏవి రమణారెడ్డి అతనికి ఆర్టీఓ పర్మిషన్ లేదు తోలటానికి. ఒక మాజీ ముఖ్యమంత్రికి తోలాడు, ఎంపీకి కూడా తోలాడంట. మరి అతనికి లేదు కదా పవర్. మరి ఇప్పుడు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా తోలుతున్నాడు. మరి ఈ లెక్కన చేసుకుంటా పోయి అతనికి సంబంధం లేదంటే కుదిరిద్దా? జగన్మోహన్ రెడ్డికి చెప్పండి మీరు. అతనేమన్నా ఇయ్యాలని ఏమన్నా తోలాడా? ఆప్షనల్ డ్రైవరా? కాదే.
20 సంవత్సరాల నుంచి అతను డ్రైవర్గా తోలుతున్నాడు అంటే ఎంత లాబింగ్ చేస్తే. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సాక్షిలో కొత్త కథనం అయితే చూసామండి మనం. చనిపోయిన వ్యక్తి చనిపోయాడు, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడితే తప్ప పోయిన వ్యక్తి తిరిగి వస్తాడా అంటూ ఒక కథనం అయితే చెప్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? పోయిన వ్యక్తి తిరిగి రాడు, నీ కారు కింద పడ్డప్పుడు సేవ్ అయ్యేవాడు, నువ్వు ఎందుకు సేవ్ చేయలేకపోయా? చేశారు కదా, అంబులెన్స్ లో పంపించి. ఏం అంబులెన్స్ లో ఎవరు పంపించారు? తీసుకెళ్లి ఆ పక్కన డివైడర్ మీద పడేసి పోయారు. ఎక్కడ పడుకోబెట్టారు వాళ్ళు చెప్పండి? డివైడర్ మీద వదిలేసి వెళ్ళారు. పోలీసులు మానవతా దృక్పథంతో అంబులెన్స్ లో వదిలిపెట్టారు, అంతేగాని తగిలింది చిన్న దెబ్బలే చచ్చిపోతాడు అనుకోలేదని చెప్పి కొత్త ఒక వ్యక్తి బయటకు వచ్చారు. వైసీపీ గుంటూరు జిల్లా లీగల్ సెల్ కి సంబంధించిన వ్యక్తి ఒక అతను వచ్చాడు. ఎవరు ఏది చెప్పినా నిజం దాక్క మానదుగా. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఏదైనా రెడ్ బుక్ రాజ్యాంగమే. అన్ని రెడ్ బుక్ రాజ్యాంగం. కుక్క చచ్చిపోయినా రెడ్ బుక్ రాజ్యాంగమే, కుక్క చచ్చిపోయినా రెడ్ బుక్ రాజ్యాంగమే, రోడ్డు మీద ఏది చచ్చిపోయినా రెడ్ బుక్ రాజ్యాంగం. వైసీపీ వాళ్ళది ఏది మాట్లాడితే చల్లదు కదా బ్రదరు, ఉన్నది ఉన్నట్టు. పర్మిషన్ లేని దానికి అంత బల ప్రదర్శన చేయడం అవసరం అంటారా? వాళ్ళకున్న నైజమే అది. నేను చెబుతుంది అదే కదా మీకు ఫస్ట్ నుంచి. వాళ్ళకి శవం ఎక్కడ దొరికిద్దా? ఆ శవం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి మీద బెట్టింగ్ పెట్టిన శవం అది. ఆ శవం 12 నెలల తర్వాత నువ్వు వెళ్తున్నావు అంటే ఎంత నీ మెంటాలిటీ ఏందనేది అర్థం చేసుకోండి ప్రజలు. అది కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే జరిగిందంటగా. అది కూడా అతను వేధించారంటగా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజే. ఏది వేధించారా? ఎవరు వేధించారు? ఎవరు డబ్బులు వేధించారు? బెట్టింగ్ పెట్టింది ఎవరు? బెట్టింగ్ పెట్టిన వాళ్ళకి ఇప్పుడు పలానా వ్యక్తి బెట్టింగ్ పెడితే అట్లా డబ్బులు ఇవ్వద్దా? ఇవ్వాలి కదా. మా గవర్నమెంట్ అప్పటికి వచ్చి ఎన్ని రోజులు? 1 రోజు అయింది. 1 రోజులో అప్పటికి జగన్మోహన్ రెడ్డిగా సీఎం. మేము ప్రమాణ స్వీకారం చేసేదాకా జగన్మోహన్ రెడ్డిగా. మా ప్రమాణ స్వీకారం ఎప్పుడు? నా పుట్టినరోజులో జూన్ 12 జరిగింది. నా పుట్టినరోజు రోజు జూన్ 12 జరిగింది. మరి మేము ఎప్పుడు వెయ్యాము? అతను చనిపోయింది ఎప్పుడు? జూన్ 9వ తారీఖు. మామూలుగా 5వ తారీఖు జరిగింది. జూన్ 9 అతను చనిపోయాడు. ఎవరు సీఎం? ఆపద్దర్భ ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి మేము ఎలా చేస్తాము? చెప్పేదానికైనా కొద్దిగా నీతిగా మాట్లాడరా స్వామి. మీరు మాట్లాడడం చేత కాకపోతే మాట్లాడబాకండి. ఎంత తప్పుగా వెళ్తుందో అర్థం చేసుకోండి మీరు. ప్రతిదీ మేము ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడతామంటే కుదరదు. అడ్డదిడ్డంగా మాట్లాడే రోజులు పోయినాయి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలిగితేనే ఇవాళ రాజకీయం. ఎందువల్ల మరి ఈ డైవర్ట్ పాలిటిక్స్? అసలు ప్రతిదాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ దాని మీద లోకేష్ గారిని టార్గెట్ చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ప్రతిదీ రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ గారిని టార్గెట్ చెప్తే ఇంకెవరిని చేస్తారు? ఇలా గవర్నమెంట్ లో మరి లోకేష్ గారే కదా 3000 పై చిలుకు కిలోమీటర్లతో పాదయాత్ర చేసినప్పుడు రాసుకున్నాడు కదా, అన్ని జరిగినాయి అంట. ఈ ప్రతిదీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లా? మీకు అర్థం కావట్లేదా? రెడ్ బుక్ రాజ్యాంగం అనుకోండి కాసేపు. మరి జగన్మోహన్ రెడ్డి కారు కింద కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టారా? అదే అంటున్నారు వాళ్ళు. ఏ వీడియో క్రియేట్ చేశారు? చక్రం తిరగట్లేదు అలా. మీకు కారు ఉంది కదా, నాకు ఒక చిన్న అనుమానం, నాకు క్లియర్ చేయాలి మీరు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రచారం ప్రకారం చూస్తే మనిషి బాడీ తిరుగుతుంది కానీ కారు టైర్ తిరగట్లేదు ఏంటి అని చెప్పి కొత్త ప్రచారం తెర మీద తీసు. బాడీ తిరిగిందా, కారు తిరిగిందా, టైర్ తిరిగిందా కాదు. టైర్ కింద మనిషి ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. టైర్ తిరగట్లేదు అంటున్నారు కదా. టైర్ అటు తిరిగిద్ది. మనిషి అడ్డం పడినప్పుడు బాడీ తిరిగితేనే కదా టైర్ తిరిగేది. ఫస్ట్ బాడీ తిరిగితే తర్వాత టైర్ తిరిగింది. అర్థం కావట్లేదా మీకు? అది కూడా ఏంటి దానికి వాళ్ళు ఏదైనా మాట్లాడతారబ్బా. వాళ్ళు మాట్లాడే వ్యవస్థ అట్లాంటిది. సైకో రాజ్యాంగం పాలించారు. సైకో వ్యవస్థలో పాలించి ఇప్పుడు దాకా జరిగింది 2024 దాకా. ఇంకా కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిని కూడా బాబు గారు ముడ్డికాన పెడతానన్నాడు ఒక్కోడికి. అర్థం చేసుకో. ఎవడికి ఎంత పెట్టాలో అంత పెడతాడు. 100% పెడతాడు. మీరేం ఆలోచించబాకండి. మీకు జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ తప్పదు.